హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది జనవరి నెల, అంటే 2026 జనవరి. సంక్రాంతి కూడా అయిపోయింది. ఇప్పుడైతే చూడండి రేణిగలు ఎలా ఉన్నాయి. ఇవి నవంబర్ నుంచి స్టార్ట్ అయినాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు ఉంటాయి దాదాపుగా ఈ రేణిగాలు. ఇవి ఈ జనవరిలో ఎక్కువ ఫ్రెండ్స్, భయంకరంగా కాస్తాయి రేణిగాలు. ప్రతి సంవత్సరము మంచి కాపు అయితే ఉంది రేణిగాలకు. మామూలుగా డిసెంబర్ నెలలో అన్ని కాపు కాసినా కూడా జనవరిలో బాగా మాగుతాయి అన్నమాట. జనవరి, ఫిబ్రవరిలో బాగా మాగుతాయి కాయలు. చూడండి ఎలా కాసింది ఈ చెట్టు, దేని చెట్టు భయంకరంగా కాసింది ఫ్రెండ్స్. అబ్బా, అద్భుతమైన టేస్ట్గానే. చూడు, ఒక రాయి తీసుకొని రాళ్ళ కొడితే మటుకు అన్ని జల్ల 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 అటు కిందికి రాలుతాయి. రాళ్ళ కొడతాం, వాటికైనా కట్ట తీసుకొని రాళ్ళ కొడతాం. ఏ ఫ్రెండ్స్, ఆ పైన చూడు ఎట్లా కాసిందో, భయంకరంగా కాసినాయి రేణిగాలు. చూడు, పచ్చిగా ఉన్నాయి, మాగినట్టున్నాయి. కట్ట తీసుకొని కొట్టతే అయ్యో, చిన్న రాలుతాయో. ఇంకొక రాయి తీసుకుని కట్ట తీసుకుని రావాలి. ఎక్కువ కొట్టామంటే పచ్చి కూడా రాలుతాయి. ఎందుకు అనవసరంగా మనము కొన్నే కాబట్టి ఏరుకుండేది. ఎందుకంటే ఇంకా ఇతరులు వస్తారు కదా, వాళ్ళు ఏరుకొని అన్నీ మనమే తింటే ఎట్లా? అందరు తినాలా, అందరూ రుచి చూడాలి కదా. సరే, ఇప్పుడు నేను రాలగొట్టినా, అవి ఏరుకుందాం. ఏ ఫ్రెండ్స్, బా ఎర్రగా మాగి ఉండే. నేను రాలగొట్టాను కాబట్టి పచ్చి కూడా రాలినట్టున్నాయి. ఎనివే, రాలగొట్టిన దానికి అన్నీ ఏరుకున్నాం. ఎందుకు వదిలిపెట్టా? నిజంగా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంతకుముందు ఇంత టేస్ట్ లేకపోలే, కానీ ఈ సంవత్సరం మటుకు భలే టేస్ట్గా ఉన్నాయి. ఎందుకు కాయలు బా, ఏమి టేస్ట్ అన్నాయన. చూడండి, నేను అది అన్నీ రాలే. కింద కొన్ని జంతువులు ఉంటాయి కదా, అవి రాలగొట్టుకోలేనివి, అవి వచ్చి ఏరుకొని తింటాయి. ఎందుకు అన్నీ ఏరి మనమే తినాలా? అవి తిని కింద తినుగా. ఏ ఫ్రెండ్స్, ఏదే నేను ఇంకా అక్కడ చూసి ఎన్ని రాలినాయో. ఇంకా మాటలు గిరుక్కుని ఉన్నాయి చాలా. ఇక సందు పోతా ఆ పక్క చెట్టు కదా. అదే ఫ్రెండ్స్, అక్కడ చూడు మధ్యలో. అయ్యో, అవన్నీ మాగిండే, ఎర్రగా మాగిండే ఫ్రెండ్స్. అదో ఆడొక రెండు చెట్లు, అవన్నీ రెండు చెట్లే. ఆడొకటి, అదో అవన్నీ రెండు చెట్లే, అది రెండు చెట్లే. అయ్యో, ఇది రెండు కదా. అయ్యో, నిజంగా నేనైతే ఒక పక్క తింటున్నా, ఒక పక్క వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు రేణిగా అంటే అంత ఇష్టము.
అబ్బా ఏం టేస్ట్ ఉండదు స్వామి. నిజంగా మనకు ఏ మందులు వాడుకోకుండా సహజ సిద్ధమైనవి రేణిగాయలు అందుకు కాబట్టి చాలా రుచి ఉండే. అది చూడండి ఎట్లా కాసిందా. ఏది ఏమైనా మనము రేణిగాయలు మటుకు అస్సలు వదలొద్దు. అందులో ఇప్పుడు మళ్ళా మార్కెట్లోకి వచ్చినాయి ఏంటి గంగిరేణిగాయలని, అవి కూడా ఇంత ఈ కాయ అంత రుచి లేవు, అంత టేస్ట్ ఉండవు కూడా. వెయిట్ ముళ్ళులు మటుకు నన్ను వదలడంలే. ఎక్కడికి పోతావు చిన్నవాడనే టైప్లో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటున్నాయి. రేణి ముళ్ళు మటుకు భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్, మరి గుచ్చుకుంటున్నాయి ఆడ పడితే ఆడ. కొట్టే మటుకు అన్నీ వెళ్తాయి ఇంకో, అన్నీ వెళ్తాయి, మధ్య కింద వేస్ట్ అవుతాయి ఎక్కువ. ఎందుకు అన్నీ మనమే ఎందుకు తినాలా? ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, జంతువులు ఉంటాయి, వాటికి వదిలేద్దాం. అన్నీ మన ఆస్తి కదా ఇది, అన్నీ మనమే పెట్టుకునే దానికి. అన్నీ తినాలా, అన్నీ బతకాలా, అందులో మనం ఉండాలా. ఇంకా మధ్యలోకి ఒకసారి మనం ఇది చూడు ఎట్లా కాసిందా. అయితే ముళ్ళు కంపలో ఇరుక్కున్నామంటే ముళ్ళు భయంకరమైన ముళ్ళు. ఇది ఏమన్నా రాళ్ళు కొట్టుకొని తీసుకోవాలి అంతేకాని చెట్ల మధ్యలో తీసుకోకూడదు మరి. అక్కడ 2 చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు పోదాము. ఇక ఫ్రెండ్స్ దీనికి కూడా ఉన్నాయి ఇక పైన ఎన్ని కాయలే. ఇక ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా బాగున్నాయి. ఏమంటే పైన రాలగొట్టుకోవాలి మనము, రాలగొట్టుకుంటే మటుకు అన్నీ ఉన్నాయి. ఉంచుతున్నా ఇట్లా ఉంచుతామంటే రాలుతాయి, ఎందుకంటే మాగినట్టే రాలుతాయి, పచ్చి రాలు ఉంచితే. ఇక రాలే బావు దండిగా రాలే. మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఇక చూడు ఎన్ని ఏరుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, ఏరుకుంటాయి కూడా కొన్ని అట్టే వదిలేస్తా మిగతా చెవులకు. ఏం ఫ్రెండ్స్ మంచి టేస్ట్, ఎంత టేస్ట్ అంటే భయంకరమైన రుచి ఉన్నాయి. ఇవి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు మాత్రమే ఉంటాయి రేణిగాయలు, మిగతా టైంలో దొరకవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు రుచి చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.